పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరగను, అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను గాని గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడును గనక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను గాని గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలి బడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఎలయనగా ఆయన వారి శాస్త్రుల వారి కాక అధికారము గల వాని వలె వారికి బోధించను. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. మరి పోయిన ఆదివారం మనం ఈ లేఖన భాగాన్ని ధ్యానించడం ప్రారంభించాం. ఈ వచనం చెబుతున్నట్టుగా ప్రభువా ప్రభువా అని ఎవరైతే పిలుస్తారో వారికి పరలోకం లేదు. కానీ ఎవరు పరలోకం వెళ్తారంటున్నాడు? ఆయన చిత్తము చేయవాడే. ఆయన చిత్తం అంటే ఏంటి? ఆశ్చర్యకార్యాల, అద్భుతాల, మందిరాలు కట్టడమా, ఆత్మలు రక్షించడమా, లేదా వేరేది ఏంటి ఆయన చిత్తం అనేది మనం నేర్చుకుంటూ 3 విషయాలను మనం నేర్చుకున్నాం. ఆయన చిత్తము చేయుట అనగా మొట్టమొదటిది మంచి క్రియలు చేసి మన మీద అన్యాయముగా మాట్లాడుతున్న వారి యొక్క నోరులు ఏం చేయాలి? మూయించాలి. దేవునికి స్తోత్రం. ఆలస్యం లేకుండా మరొకసారి మీకు నేను వివరించను కానీ ముందుకెళ్ళిపోతాను. ఆలస్యం అయిపోతుంది. మళ్ళీ రీక్యాప్ చేసుకుంటుంటే ఇవాళ నేరుగా వెళ్ళిపోదాం 4వ విషయంలోనికి. దేవుని చిత్తం అనగా ఏంటి? పరిశుద్ధంగా ఉండుట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, అలాగే మంచి ప్రవర్తన కలిగి ఉండుట. 4వది మనం చూసిన ఎడల తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు మనం ధ్యానం చేద్దాం. తిమోతికి రాసిన ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియు నై ఉన్నది. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియు నై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు, ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వదిగా దేవుని చిత్తం ఏంటి అని అంటే మనుష్యులందరూ రక్షణ పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగునగాక. రక్షణ పొందుకోవటం మాత్రమే కాదు, వారు క్రీస్తుని అనుభవ జ్ఞానము కలిగి ఎరగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ దేవుని చిత్తం ఏంటనంట? మనుష్యులందరూ రక్షణ పొందాలి. ఇది మంచిది. 3వది మనం ధ్యానం చేసాం, మంచి పనులు చేయాలి. ఏంటా మంచి అనంటే మనం చేసే సత్క్రియలతో పాటు దేవుడు ఉద్దేశించిన మంచిది ఏంటి అని మనం చూసిన ఎడల ఇది మంచిదియు మన దేవుని దృష్టికి అనుకూలం. ఏంటది? ఏంటా మంచి పని? దేవునికి అనుకూలమైన మంచి పని ఏంటి? దేవుని చిత్త ప్రకారమైన మంచి పని ఏంటి? దేవుని చిత్తములో ఉన్న మంచి పని ఏంటి? భూమి మీద మనం చేయగలిగిందని మనం ఆలోచిస్తే అది ప్రప్రథమముగా ఆత్మలను రక్షించుట. దేవునికి స్తోత్రం. ఏంటది? నేను ఒక ఆత్మను ఈ సంవత్సరం రక్షించాను అన్నవారు చేయగలుగుతాండి. ఒక ఆత్మను ఈ సంవత్సరం నేను రక్షించి దేవుని మందిరానికి నేను నడిపించాను, ఇదిగో పలానా వ్యక్తిని మందిరానికి నేను తీసుకొచ్చాను అన్నవారు చేయగలుగుతారు. దేవుని చిత్తం చేయడం అంటే ఏంటి అని అంటే ఆత్మలు రక్షించాలి. మందిరానికి వచ్చి పరిచర్య చేసి ప్రార్థన చేసి
తుడిసేసి పాటలు పాడేసి చప్పట్లు కొట్టేసి డ్యాన్స్ అయిపోతుందా? దేవుని చిత్తములో ఉన్న ప్రధానమైన మంచి పని ఏంటి అని అంటే ఆత్మల రక్షణ. దేవునికి స్తోత్రం. మేము చాలా ప్రయాసపడుతున్నామండి, చాలా చెబుతున్నామండి, కానీ మేము చాలామందిని సన్నిధికి పిలుస్తున్నాం కానండి వారు రావట్లేదండి అంటారు చాలామంది. నువ్వు పిలిస్తే రావడానికి నువ్వేం ప్రభువు కాదు. వలలు విడిచిపెట్టి వచ్చేయమంటే వచ్చేస్తారా జనం? ఒక ఆత్మను రక్షించడం ఎలాంటిది అని అంటే, ప్రసవ వేదన పడి ఒక స్త్రీ బిడ్డను కనడం ఎలాంటిదో ఒక ఆత్మను దేవుని సన్నిధికి నడిపించడం కూడా అలాంటిది. ఒక 9 నెలలు తన కడుపులో పడ్డ బిడ్డను ఎంత భద్రతతో, ఎంత జాగ్రత్తగా, అది పెరుగుతున్న సమయంలో, ఇంకా అది బయటికి వస్తున్న సమయంలో ఒక తల్లి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో, ఒక తల్లి ఎంత నొప్పులు పొందుకుంటుందో, ఎంత బాధ తను అనుభవిస్తుందో, ఒక ఆత్మను రక్షించే విశ్వాసి అలాంటి భారము కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి భారము లేకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి భారము మీరు ధరించకపోతే మీరు ఎప్పటికీ ఆత్మను రక్షించలేరు. సువార్త చెబితే లేదా యేసుప్రభు నమ్ముకోండి అని చెప్తే నమ్ముకునేలాగుంటే, ప్రభు యొక్క 12 మంది శిష్యులు తలో దేశానికి వెళ్ళి హతసాక్షులు అయిపోవాల్సిన అవసరం ఏముంది? ఆయన 12 మంది శిష్యుల్లో ఒకడైన తోమ భారతదేశానికి వచ్చి ఒక హతమైపోయాడు, పొడి చేశాడు అతను. ఎప్పటికీ చెన్నైలో అపోస్తులైన తోమ చనిపోయిన, అతను పొడిచి చంపేసిన ఆ ప్లేస్ ఇంకా అలాగే ఉంది. ఆ కొండ మీద పొడి చేశాడు. దాన్ని మౌంట్ ఆఫ్ థామస్ అంటారు, తోమ కొండ అంటారు. మీరు ఎప్పుడైనా చెన్నై వెళ్తే దాన్ని చూడొచ్చు. స్టేషన్ నుంచి హార్డ్లీ ఒక 30 మినిట్స్ దూరంలో ఉంటుంది. సరదాగా మెడ్రాస్ ట్రైన్ ఎక్కి పొద్దున్న వెళ్ళిపోయి సాయంత్రానికి వచ్చేది చూసేసి మీరు ఒక 500 కూడా అవ్వదు, ఈజీగా ఒక 700 పెట్టుకుంటే వెళ్ళి చూసి రావచ్చు. ఎంతోమంది భారతదేశం మీద స్వార్థ భారము కలిగి, ఆత్మల రక్షణ భారము కలిగి, పోయిన 2 వారాల క్రితం మీకు చెప్పాను, ఆమె కార్మైకల్ అనే ఒక ఆమె తమిళనాడుకు వచ్చి, చెన్నైకి వచ్చి, ఆమె 20 సంవత్సరాల వయసులో భారతదేశానికి వచ్చి మళ్ళీ ఎప్పుడు కూడా వెనదిరిగి వెళ్ళలేదు. భారతదేశానికి వచ్చి 15 ఏళ్ళు పనిచేసింది. ఆ తర్వాత 20 ఏళ్ళు ఆమె బెడ్ పైనే గడిపింది. 20 ఏళ్ళు బెడ్ పైనే గడిపింది. ఆరోగ్యాన్ని పోగొట్టుకుంది, ఆత్మలను రక్షించింది. ఆమె అన్నది, లవ్ టువర్డ్స్ గాడ్ ఈజ్ టు బి స్పెండ్ అండ్ ఈజ్ టు బి స్పెంట్ అన్నది. ఈజ్ టు స్పెండ్ అండ్ ఈజ్ టు బి స్పెంట్ అంటే దేవుని ప్రేమ ఎలాంటిది అని అంటే ఆయన కోసం ఖర్చు పెట్టుట, ఆయన కోసం మనమే ఖర్చు అయిపోవుట అన్నది. దేవునికి స్తోత్రం. ఇఫ్ గాడ్ అలౌస్ మీ, I will crawl on my knees, I will crawl on my back and I will do God's work. అంటే దేవుడు అనుమతిస్తే నేను, నా శరీరంలో నా వీపు మాత్రమే పనిచేస్తుంది కనుక. ఆమెకు రొమటైటిస్ ఆర్థరైటిస్ వచ్చింది. ఆమె శరీరంలో ఉన్న భాగాలన్నీ పడిపోయినాయి. ఆమె 20 సంవత్సరాలు బెడ్ మీదే అలా పడుకుని ఉండాలి. ఆ మంది, నా శరీరంలో ఏది పని చేయట్లేదు, కేవలం నడుము ఒకటే కొంచెం ఇలా ఇలా కదలగలుగుతున్నాను కనుక ఒకవేళ దేవుడు అనుమతిస్తే, అట్టి కృపిస్తే, నేను నా నడుముతో దేక్కుంటూ వెళ్ళి నేను స్వార్థ ప్రకటించి ఆత్మలు రక్షిస్తాను. మంచి యవన వయసులో భారతదేశానికి వచ్చింది, వివాహం చేసుకోలేదు, బిడ్డలను కనలేదు. ఆమె జీవితం అంతా భారతదేశంలో దారబోసింది. ఒక ఆత్మను రక్షించడానికి దరిదాపు 10-20 కిలోమీటర్లు కాలినడకతో నడిచి ఆమె సువార్త ప్రకటించిన దైవజనురాలు. దేవుని ఆశీ 20 సంవత్సరాల యవనస్తులు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 20 వచ్చేసిన 18-20 సంవత్సరాల యవనస్తులు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మీరు ఎన్ని ఆత్మలు రక్షించారు? చేతులు పైకెత్తండి. నేను నా 19-20 సంవత్సరాల్లో రక్షించిన కొందరు ఆత్మలు ఈరోజు వాళ్ళు సేవకులు అయిపోయారు. నేను 20 సంవత్సరాల వయసులో నేను రక్షించిన ఆత్మలు ఈరోజు సేవకులు అయ్యారు. నేను గర్వంగా చెప్పగలను. భయంకరమైన వ్యక్తులను 20 సంవత్సరాల వయసులో నేను మార్చాను. ప్రభు కృప. కారణం ఏంటంటే, నీలో భారం ఉండి నువ్వు వారి గురించి ప్రార్థన చేసి నీ శరీరాన్ని నల్లగొట్టుకుని ఉపవాసం ఉండి కన్నీరు విడిచి అవసరమైతే వారి కొరకు నీ వ్యాపకము, నీ ఆరోగ్యము, నీ యొక్క ధనము, నీ యొక్క బలము ఖర్చు చేయాలన్న తీర్మానానికి వచ్చినప్పుడే నువ్వు ఆత్మను రక్షించగలవు.
అంతేగాని వెళ్ళి ఎప్పుడో తాగుతూ ఉంటావా, రా మందిరానికి రా అంటే వచ్చేస్తారా? ఒక వ్యక్తిని ఎలాగ రక్షించగలగాలి, ఆ హృదయాన్ని ఎలా తాకగలగాలి దేవుని ప్రేమతో అనేది నువ్వు ఆ వ్యక్తి గురించి ప్రార్థించి కనిపెట్టినప్పుడు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఆ సహాయాన్ని, ఆ ఆలోచన. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కడికి ఒకేలాగా చెప్తే స్వార్థ హృదయంలో నాటుకోదు. ఒక మొరటోడు ఉంటాడు, ఒక మొండోడు ఉంటాడు, వాడి హృదయం బద్దలయ్యేలాగా ఆ మాటలే వాడికి అందాలి. ఒకడు సున్నితమైన స్వభావం ఉంటాడు, వాడు అర్థం చేసుకునేలాగా వాడికి ఆ మాటలు అందాలి. మొరటోడికి మొండోడికి సున్నిత మనస్తత్వం కలిగిన వాడికి ఒకే రకంగా చెప్తావా? అవుతుందా? ఏ రోగానికి ఏ మందు వేయాలో ప్రభుకే తెలుసు. దేవునికి స్తోత్రం. నువ్వు ఆత్మను రక్షించాలి అనుకున్నప్పుడు ఇదిగో నా బంధువుల్లో పలానా వ్యక్తి నేను రక్షించాలి, లేదా నా ఊర్లో పలానా వ్యక్తి నేను రక్షించాలి, నా చుట్టుపక్కలలో పలానా తాగుబోతు నేను రక్షించాలి. నువ్వేం చేయాలి? ఆ వ్యక్తి గురించి నువ్వు ముందుగా వెల చెల్లించాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు శిలువ మీద రక్తము కార్చి వెల చెల్లించకపోతే మనకు రక్షణ లేదు. దేవునికి మహిమ కలుగునగాక. నువ్వు ఒక ఆత్మను రక్షించాలంటే యేసు ప్రభు రక్తం సిద్ధంగానే ఉంది. కానీ ప్రభు అన్నాడు కదా, మీరు ఆత్మను రక్షించాలంటే నన్ను వెంబడిస్తూ ఏం మోయాలి? సిలువను మోయాలి. దేవునికి స్తోత్రం. నేను ఎలాగైతే ప్రజల భారాన్ని సిలువ రూపంలో మోసానో మీరు కూడా వారి భారం మీరు హృదయంలో మోయాలి. ఒక సిలువను మోయాలి. ఒక ఆత్మను రక్షించాలంటే వారి నిమిత్తం మొరపెట్టాలి, కన్నీరు విడవాలి. ఇక్కడ పరిచర్య ప్రారంభించిన మొట్టమొదటి సంవత్సరం అయిన తర్వాత, సంవత్సరంన్నర అయిన తర్వాత అక్కడి నుంచి ఆ లోపల ఉండేది మందిరం. తర్వాత ఈ స్థలాన్ని క్లీన్ చేయించాం. బురద ఉండేది. స్థలం అంతా మొత్తం కంప చెట్లే, ఫారెస్ట్ లాగా ఉండేది. దీన్ని అంతా క్లీన్ చేయించిన తర్వాత మొట్టమొదటగా ఒక చిన్న స్టేజ్ అక్కడ ఆ చివర వేయించి మీటింగ్స్ పెట్టాం. చాలా చిన్న స్టేజ్, అంటే స్టేజ్ మీద ఒక 4 కూర్చోగలరు అంతే. మహా అయితే స్టేజు ఎంత, ఇక్కడి నుంచి అదే స్టేజ్ అంతే. చిన్న స్టేజ్ వేసాం. ఆ ఫొటోస్ ఎక్కడైనా ఉంటే ఉన్నట్టున్నాయి. రాష్ట్రంలో ఎంతే స్టేజ్ వేసాం. చిన్న టెంట్ వేసాం, 2 లైట్లు పెట్టాం, ఒక 30 కుర్చీలు వేసాం అంతే. అంటే సంఘం ఒక 6-10 మంది ఉంటాం. ఒక 20 మంది పక్క నుంచి పల్లెల నుంచి వస్తారేమో అని చక్కగా వేసి ఆ మొట్టమొదటి సభలో ఆఫ్కోర్స్ ఆ సభలకి 30 మంది కూడా రాలేదు, 20 మంది వచ్చి ఉంటారు అంతే. ఆ 20 మంది సభలకి ఎక్కడెక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి, రాజమండ్రి నుంచి ఒక 3-4 సేవకులను పిలిచాను. మొత్తం అంతా వేసాం. ఎంత సంతోషం అయిందంటే, ఏదో పెద్ద లక్షల మంది సభలు, అప్పుడు 20-30 కుర్చీలు వేసి సభలు పెడితే ఏదో పెద్ద సాధించేసినట్టుగా చాలా ఆనందం కలిగింది. మొత్తం అంతా రెడీ చేసాం, సీరియల్ సెట్లు పెట్టాం. చక్కగా ఇంకా రేపొద్దున సభలు అందరూ వచ్చేసారు. ముందు రోజు రాత్రి మన ఇంట్లో పడుకున్నారు, మన బెడ్రూమ్లో. ఉదయం 3 గంటలకి ఇలాగే వర్షం ప్రారంభమైంది. విపరీతమైన వర్షం, కొండపోత వర్షం. భయం ఏంటంటే ఇదేమో బురద నేల, అప్పటికి మట్టి తోలించలేదు. ఇప్పుడు చాలా మట్టి తోలించిన బురద. అప్పటికి ఎంత కిందకు ఉండేది ఈ నేల అంటే, దీనికి ఒక 7 అడుగుల కిందకు ఉండేది నేల. ఇదొక గుంట. దీన్ని క్లీన్ చేసిన తర్వాత ఇది ఒక పెద్ద గుంట, చెరువు లాంటిది అనమాట. అక్కడ రోడ్డు మీద నుంచి కిందకి దిగి రావాలి. ఈ పక్కన ఇలా ఎత్తుంటే బండి దిగితే అలా కిందకి వెళ్ళిపోయి అటు రావాలి. పొడిగా ఉంటేనే ఇందులో ఆరాధించుకోవాలి. ఇంకా భయంకరమైన బాధ, భయంకరమైన దుఃఖం. లెగిసిపోయాను. లెగిసి కన్నీరు వచ్చేస్తుంది. ఓ పక్కన నా ఏడుపు చూసి, నా ప్రార్థన చేసి పాస్టర్ గారు లెగిసింది. కరెంటు పోయింది. 3, 4, 4:30 అయిపోయింది, 5 అయిపోయింది. వర్షం తగ్గట్లేదు. ఏంటి ప్రభువా, మొట్టమొదటిసారి ఈ పరిచర్యలో చిన్న సభలు పెట్టుకుంటే, ఇప్పుడైతే వర్షం అలవాటు అయిపోయింది. మనం ఏ మీటింగ్ పెట్టినా వర్షం పడుతుంది. ఇప్పుడైతే భయపడట్లా. వర్షం పట్టడానికి ఎదురు చూస్తాను నేను. పొద్దున్నే క్రిస్మస్కి పడిపోద్ది, యానివర్సరీకి పడిపోద్ది, సభలకు పడిపోద్ది. ఇక్కడ ఏ కార్యక్రమం పెట్టినా వర్షం పడిపోద్ది. మండు టెంట్లో కూడా పడిపోద్ది. ఇంకా దానికి నేను బాధపడడం మానేసాను. ఇప్పుడైతే వర్షం పడితే, వర్షం పడుతుందా, 11 తగ్గిపోద్ది, ఈరోజు సాయంత్రం బాగా జరుగుతుందనే విశ్వాసం వచ్చేసింది. అలాగే జరిగిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. అప్పటికి ఆ అనుభవం లేదు కదా.
పెట్టిన మొట్టమొదటి మీటింగు బాధ వచ్చేస్తుంది, 5 అయిపోయింది, అసలు ఆగట్లేదు వర్షం, కరెంట్ రావట్లేదు. నాకు అర్థమైపోయింది బురద బురద అయిపోయి ఉంటుంది నేలంతా. ఏం చేయాలి ప్రభా, ఏం చేయాలి? ఏదో నలుగురు ఆత్మలు రక్షిద్దామని పెట్టాం ఈ సభలో. నలుగురు దైవజనులు పిలిస్తే, మీటింగ్స్ అని చెప్తే, భోజనాలు పెడితే, చుట్టుపక్కల పల్లె నుంచి ఒక్కడైనా ఆత్మ రక్షింపబడితే బాగుంటుందని పెట్టాం ప్రభా. ఇప్పుడు ఎలాగా మీటింగ్ పెట్టేది, ఎలాగా అని ఏడుస్తూ దుఃఖమాక్క. అప్పుడు నేను ప్రభుతో అన్నాను ఒక మాట, తండ్రి ఒకవేళ ఎక్కడ గనక నేను ఆత్మలు రక్షించకపోతే, ఆ చుట్టుపక్కల పల్లెలో ఆత్మలు రక్షించకపోతే, ఈరోజు నన్ను చంపేయి. నన్ను బ్రతికించావా, నువ్వు నాకు వాగ్దానాలు ఇచ్చి నడిపించు. నన్ను బ్రతికించావా, చుట్టుపక్కల పల్లెలన్నీ బయలుపల్లి రావాలి, వారు రక్షణ పొందాలి. లేకపోతే ప్రభువా నాకు సూచన చూపించు, నువ్వు ఆత్మలు రక్షిస్తావా నా ద్వారాగా నన్ను వాడుకుని, లేకపోతే నన్ను చంపేస్తావా, నాకు ఈ బ్రతుకొద్దు అని ఏడ్చి బిగ్గర కేకలు వేసినప్పుడు అప్పుడు ఆగిపోయింది వర్షం. అంతే. దేవునికి స్తోత్రం. మొత్తం మనలందరూ నీళ్లు తోడి అదంతా ఎత్తి మధ్యాహ్నం నుంచి ఎండొచ్చి సభలు జరిగి ఒక 20 మంది వచ్చి ఆ సభ జరుగుతుంటే అబ్బాయి ఎంత సంతోషమో. ఒక 20 మందే. అలా 3 రోజులు సభలు పెట్టాం, అలా అనేక సభలు పెట్టాం. ఎందుకు ఇంత ప్రయాసంచో దైవజనులు తెప్పించి లక్షలు ఖర్చు పెట్టి, ఒకలా కలిగి ఉన్నప్పుడే, మనం ఖర్చు అయినప్పుడే, మనం ఖర్చు పెట్టినప్పుడు, మనం ఖర్చు అయినప్పుడు, ఆ బాధ ఆ భారం మనం మోసినప్పుడే ఒక ఆత్మ దేవుని చెంతకు చేరుతుంది. దేవునికి స్తోత్రం. ఇన్ని ఒక్క ఆత్మనైనా మనం రక్షించుటకు ఎంతైనా పెడదాం. 8 సార్లు నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది. 8 సార్లు టైఫాయిడ్ జ్వరం వచ్చిన ఎవరికైనా సరే బాడీలో ఏదో ఒక ఆర్గాన్ పాడి చచ్చిపోతాడట. నాకు 8 సార్లు వచ్చింది డబుల్ టైఫాయిడ్. దేవుని కృప. మీ మధ్యలో నిలబడి మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా శరీరానికి ఏవైనా ఉన్నాయి, నేను దాన్ని అనుభవిస్తే ఒక ఆత్మ రక్షింపబడుతుంది. ఆ భారముతో నేను దేవుడు పని చేస్తే మీలో కొందరు బలపడాలి, మీలో కొందరు ప్రభువుని తెలుసుకోవాలి. ప్రభువుని తెలుసుకున్నవారే మీరు ఇంకా దగ్గరగా ప్రభువుకు మీరు దగ్గరయ్యి ఆయన పని మీరు కూడా చేయాలి. దేవునికి స్తోత్రం. మనం ఎంత దగ్గర అవుతామో, మనం ఎంత దేవుణ్ణి ప్రేమిస్తామో, అప్పుడు మనం దేవుని కొరకు ఏదైనా ఇచ్చేయడానికి సిద్ధపడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చిన్నప్పటి నుంచి కూడా చాలామంది జీవితాలను పరీక్షించి చూశాను. దేవునికి స్తోత్రం. ఆత్మలు ఎవరు రక్షించారయ్యా అని అంటే కొందరు నా మీద ముద్ర వేశారు. వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు కూడా కొంతమంది గురించి చెప్పాను. వారు కూడా మా ఇంటికి వచ్చేవారు. ఏలూరులో ఫ్రాన్సిస్ అంకుల్ అనే ఒక ఆయన ఉంటాడు. ఆయన ఎవ్వరికీ తెలియదు, చనిపోయాడు ఆయన. ఆయన టెలిఫోన్ ఎక్స్చేంజ్లో చాలా ఉన్నతమైన ఉద్యోగం అయింది. ఫ్రాన్సిస్ ఆయన పేరు. చాలా ఉన్నతమైన ఉద్యోగం అయింది. దరిదాపు ఆ రోజుల్లో 70-80 వేల జీతం నా చిన్నప్పుడు. అంటే ఎంత అయి ఉంటుందో ఆలోచించండి. నా చిన్నప్పుడు ఆయన ప్రభువుని తెలుసుకున్నాడు. ఒక సాధారణ విశ్వాసిగా మందిరానికి వచ్చేవాడు. వచ్చి ఆయన అనుకున్నాడు, ప్రభువులో చాలా ఎదిగాడు. ఒకరోజు ఆయన అనుకున్నాడు, ఇంకా నేను ఉద్యోగం చేయను, ఈ రోజు నుంచి నేను సువార్త ప్రకటిస్తాను, సేవకుడు అయిపోతున్నాను. ఆయన సేవకుడికి ఆయన సంఘం లేదు. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు సంఘం ఆయన నడిపిస్తున్నాడు. అంకుల్ ఏం చేశాడంటే ఆ టెలిఫోన్ ఎక్స్చేంజ్లో ఆయనకి 70-80 వేల జాబు. అంటే దరిదాపు నేను 30 సంవత్సరాల క్రితం స్టోరీ చెప్తున్నాను మీకు. దాన్ని రిజైన్ చేసి రంపచోడవరం, మారేడుమిల్లి, బుట్టాయిగూడెం అవతల, ఎర్రగుంటపల్లి అవతల అడవులన్నిటిలో ఆయన వెళ్ళిపోయి, వాడపల్లి ఆ అడవుల్లో ఆయన వెళ్ళిపోయి ఒక్కడే తిరిగి సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. ప్రకటిస్తూ మా నాన్నగారు వాళ్ళు చిన్నవారు, యవనస్తులు. అప్పుడు నేను పుట్టిన ఆ సందర్భాల్లో మా నాన్నగారిని, చిన్నాన్నగారిని వీరందరినీ తీసుకుని ఆ టైంలో అడవిలోకి తీసుకుని వెళ్ళి, యవనస్తులందరినీ తీసుకుని వెళ్ళి ఇక్కడ ప్రాంతాల్లో సువార్త ఎలా ప్రకటించాలి, ఎంతమంది దేవుడిని నమ్ముకునే వారు ఇంకా ఉన్నారని చెప్పి పరిచయం చేసిన వ్యక్తి. ఈరోజుగా ఆయన పేరు ఎవరికి తెలియదు. నేను పెళ్ళైన క్రొత్తల్లో ఒక అడవికి వెళ్తే పాస్టర్ గారు నేను ఇన్వైట్ చేస్తే, తన పేరు అఖిల్, పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి, నాకు ఇన్వైట్ చేస్తే ఆయన అడిగాను నేను, ఇక్కడ సేవ ఇదంతా ఎలాగా. అడవిలో ఆయన సంఘంలో వచ్చే ప్రజలు ఇంచుమించు 200 మంది ఉంటారు అడవిలో. రోడ్డు కొండలు లేని అడవిలో ఒక పెద్ద సంఘము, 200 మంది జనము, భారీ మీటింగ్స్. నాకు ఆశ్చర్యం వేసింది. నాన్నగారు ఎలా రక్షింపబడ్డారంటే ఆయన చెప్పాడు, ఫ్రాన్సిస్ అని ఒక దైవజనుడు వచ్చాడు మా
అడవిలో చాలామంది దైవజనులను ఆయనే స్థాపించాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యపోయాను. ఆయన పేరు ఇప్పటికీ మీకెవరికి తెలియదు, ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి తెలియదు ఆయన పేరు. ఎంతమంది దైవజనులను ఉద్యోగాన్ని త్యాగం చేసి తిని తినక రోగాల పాలై ఆఖరికి బెడ్ మీద బెడ్ రీడన్ అయిపోయి చనిపోయాడు ఆయన. ఏం సాధించాడయ్యా దైవజనుడు అని మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళ బిడ్డలు కూడా కష్టంతో వాళ్ళు చదువుకున్నారు. వాళ్ళ అబ్బాయి కూడా ఎంబీఏ చేసి మాస్టర్స్ చేశాడు. అతను కూడా ఇప్పుడు ఉద్యోగానికి రిజైన్ చేసి సేవకు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు వారు అంత ఉన్నతమైన పని చేశారు? ఈరోజు ఎవరికి వారి గురించి తెలియకపోవచ్చు, వారు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టకపోవచ్చు, ఆస్తులు సంపాదించకపోవచ్చు, కానీ ఈరోజు వారి ద్వారాగా కొన్ని వందల మంది దైవజనులు అయ్యారు, కొన్ని వేల మంది రక్షణ పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. అన్ని వేల మంది రక్షణ పొందుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఒక వ్యక్తి, బిడ్డలు కలిగిన ఒక వ్యక్తి, ఆరోగ్యం ఉన్న ఒక వ్యక్తి, ఉద్యోగం ఉన్న ఒక వ్యక్తి ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు, బిడ్డలను పస్తులు పెట్టాడు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, తన జీవనాన్ని వదిలేసాడు. దాని కొరకే ఈరోజు అంతమంది ఆత్మలు రక్షింపబడ్డారు. మీరు ఎందుకు రక్షింపబడట్లేదు తెలుసా? రక్షించలేకపోతున్నారు తెలుసా? మిమ్మల్ని ఉద్యోగాలు వదిలేసుకోమని నేను చెప్పట్లా. దేవుడు చెబితే, దేవుడికి దగ్గర అయితే, దేవుడు అలాగే మిమ్మల్ని ప్రోత్సహిస్తే, ప్రేరేపిస్తే అది మీరు చేయొచ్చు. కానీ నేను మీకు చెప్తుంది ఏంటంటే, ఒక ఆత్మను రక్షించాలంటే దాని కొరకు నువ్వు ఏం కోల్పోవాలి? కనీసం ఒక 2 గంటలు నిద్ర కోల్పోతావు. నువ్వు ఒక 2 గంటలు నిద్ర కోల్పోతావా? రోజు రాత్రి నీకు పడుకోవడానికి ఒక 5 గంటలు దక్కుతుంది. ఒక 2 గంటలు త్యాగం చేసి 3 గంటలే పడుకొని ఆ 2 గంటలు ప్రార్థన చేయగలవా? ఎక్కడ ఒక 20 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేకపోవడం కాదు, భారం లేకపోవడమే దరిద్రం. నిజమైన పేదవాడు నా దృష్టిలో ఎవడంటే, ఎవడికైతే ఆత్మల భారము లేదో, ఎవడైతే హల్లెలూయా. మరొక దైవజనుడు ఉన్నాడు, ఆయన పేరు దాసన్ గారు. ఆయనకి రష్యా గవర్నమెంట్, రష్యా దేశం తెలుసా మీకు? రష్యన్ గవర్నమెంట్ ఆయనకి శాంతి దూతగా ఒక అవార్డు ఇచ్చింది. దేవునికి స్తోత్రం. ఎవరికి తెలియదు, అది చాలా ప్రెస్టీజియస్ అవార్డు అది. అసలు అయితే ఏంటో తెలుసా, అతనికి సంఘం లేదు. అతను కనీసం 1 గంట ప్రసంగం కూడా చెప్పలేడు. ఆయన 1 గంట కూడా ప్రసంగం చెప్పలేడు. ఏ స్టేజ్ మీదకి ఎక్కడు, ఏ ప్రసంగం చేయడు. ఆయన ప్రసంగం చేయడం నేను ఎప్పుడు చూడలేదు. కానీ మీకు తెలుసా, ఇంచుమించు ఒక 500 మంది యవనస్తులను సేవకులుగా చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఒక 3 సంవత్సరాల క్రితం అంబాజీపేట మీటింగ్స్కి వెళ్ళాం, అమలాపురం దగ్గర. పాస్టర్ గారు, ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో ఆయనకి తెలియదు. అయిపోతున్నప్పుడు లాస్ట్లో మీరు ఎలా రక్షణ పొందారంటే, మీరు ఎలా రక్షణ పొందారు, కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు, మీరు ఎలా రక్షణ పొందారు పాస్టర్ గారు, ఎంత మంచి సేవ చేస్తున్నారు ఏంటనంటే, ఆయన అన్నాడు, దాసన్ అని ఒక ఆయన ఉండేవాడండి, మా యవ్వన వయసులో ఆయన మనల్ని పట్టుకున్నాడు, ఎంత క్రమశిక్షణగా మమ్మల్ని సువార్త నేర్పించాడంటే మాకు. ఆయన టైం చెప్పాడు అంటే 6 గంటలకి ఇదిగో ఒక బండి రెడీగా ఉంటుంది, మీరు 10 మంది అక్కడికి వస్తే అక్కడి నుంచి మిమ్మల్ని పల్లెలకు తీసుకెళ్తాను, అక్కడ మీరు సువార్త ప్రకటిస్తారు అనేవాడట. 1 నిమిషం లేట్ అయినా సరే వాళ్ళని అక్కడే రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు ఉండేవాడు కాదు. పొద్దున్న 4 గంటలకు లేచి నువ్వు మోకరించాలి అంటే మోకరించాల్సిందే, లేకపోతే ఆడి ముఖం మళ్ళీ చూసాడు కాదట. ఆయన చెప్తుంటే అప్పుడు నేను చెప్పాను, దాసన్న గారు నన్ను ఎత్తుకున్న వ్యక్తి అండి, మాకు చాలా క్లోజ్, మా కుటుంబానికి. దాసన్ అంకుల్ ద్వారానే మా నాన్నగారు వాళ్ళు, మా చిన్నాన్నగారు రక్షణ పొందారంటే ఆశ్చర్యపడ్డాను. ఎంతమందిని రక్షించేశాడు ఈయన. అతని పేరు ఎవరికి తెలియదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో యూట్యూబ్లో కనపడ్డే. ఆయన ఏ ప్రసంగం కూడా చేయలేదే, దైవజనుడే, కానీ ప్రసంగం చేసినవాడు కాదు, సంఘాన్ని నడిపించినవాడు కాదు. ఏం చేసేవాడు తెలుసా? ఆయన యవనస్తులు ఎక్కడున్నారో వారి దగ్గరికి వెళ్ళి వారికి సువార్త ప్రకటించి టార్గెట్ పెట్టుకునేవాడంట. ఇదిగో ఈ యవనస్తుడు కలిసిపోతున్నాడు లోకంలో, ఈ యవనస్తుని రక్షించాలని చెప్పి టార్గెట్ పెట్టుకొని మోకరించి ప్రార్థన చేసాడంట. ఇక ఎన్ని గంటలు ప్రార్థన చేశాడు, ఎన్ని రోజులు ప్రార్థన చేశాడు. గదిలోకి వెళ్ళి తలుపు మూసుకుంటే దేవుడు సమాధానం ఇచ్చే వరకు ఆయన కూడా అంతే, ఉద్యోగం వదిలేసి వచ్చేసాడు సేవకి. 10 రోజులు కానీ 15 రోజులు కానీ ఉపవాసం ఉండి దేవుడు ఈ ఆత్మను రక్షించడానికి నీకు బలం ఇస్తున్నానని చెబితే అప్పుడు బయటకు వచ్చి వెళ్ళి సువార్త ప్రకటించి అతన్ని రక్షించేవాడంట. దేవునికి స్తోత్రం. అలా రక్షించిన వారు
వందల మంది దైవజనులు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో సేవకులుగా ఉన్నారు. అతని పేరు దాసన్. రష్యాలో ఉన్న యవనస్తులు మార్చాలండి. దేవునికి స్తోత్రం. ఏం చేసాడు తెలుసా? రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు క్లియర్గా. అప్పటికి యూట్యూబ్ లేవు, గూగుల్ లేవు, ఏమీ లేవు. ఎలా నేర్చుకున్నాడో తెలియదు, ఏ పుస్తకాలు తెచ్చుకున్నాడో తెలియదు. రష్యా వాళ్ళకంటే బాగా మాట్లాడే స్థితికి వచ్చేసాడు. షిప్లో రష్యాకి అతను వెళ్ళి రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకుని అక్కడ యవనస్తులను రక్షించి అక్కడ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా సువార్త ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. లూయిస్ హోప్ అని ఒక షిప్ వచ్చింది వైజాగ్కి. దాదాపు ఒక 17-18 సంవత్సరాల క్రితం. సువార్త ఆ షిప్ అంతా కూడా దైవికమైన గ్రంథాలు ఉంటాయి. ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటుంది ఆ షిప్. ఒకసారి వైజాగ్ వచ్చింది. ఆంధ్ర రాష్ట్రం అంతా దాన్ని చూడడానికి వెళ్ళారు. పెద్ద షిప్. నేను కూడా వెళ్ళాను. లోగోస్ ఒక మిషనరీ ఉన్నాడు, రష్యన్ మిషనరీ. ఆయన ఈ సేవలు గుర్తించి అనేక సార్లు ఈయన కోసం ఇక్కడికి వచ్చి ఈయనతో పాటు అనేక పల్లెల్లో తిరిగాడు. జార్జ్ వెరవర్, ఆయన పుస్తకాలు ఉంటాయి, మన ఇంట్లో కూడా ఉంటాయి పుస్తకాలు ఆయన. మరి ఆ దాసన్న గారు ఈరోజు ఎవరికి తెలియదు. కొన్ని వందల మంది రక్షించాడు. ఎలా రక్షించాడో తెలుసా? ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు, భార్యను పోగొట్టుకున్నాడు. ఆఖరికి ఆయన కాలినడకతోనే తిరిగాడు. ఎక్కడికైనా ఆయన బస్సు ఎక్కుతాడు లేదా కాలినడకతో 10 కిలోమీటర్ ఆయన నడిచి ఏమైంది తెలుసా? ఆయన కాలు ఎంత లావు అయిపోయింది. ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఒక కాలు మామూలుగా ఉంటుంది, ఒక కాలు బోధకాలు లాగా ఎంత లావు అయిపోయింది. చెప్పులు వేసుకోలేడు. దానివల్ల ఒక చెప్పే పడదు, ఇంకో చెప్పు పడదు. అలాగే వచ్చాడు. మా పెళ్ళయిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చే ముందు కూడా ఒక 6 నెలల క్రితం వచ్చి యూత్ మీటింగ్ పెడుతున్నాను బన్నీ, నువ్వు రావాలి అని చెప్పి నన్ను పిలిచి పాస్టర్ గారికి ప్రార్థన చేసి వెళ్ళాడు. ఆయన బతికున్నాడో లేదో నాకు తెలియదు. ప్రియదేవుని వెళ్ళారా, చనిపోయి ఉంటాడేమో. అయితే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు యూట్యూబ్లో చూసే పాస్టర్లు కాదు, సెలబ్రిటీలు కాదు, అద్భుతమైన దైవజనులు అని చెప్పి డబ్బాలు కొట్టించుకునేవారు యూట్యూబ్లో చూసి సూట్లు వేసుకుని వీటిలో వేసుకుని వీళ్ళని చూసి మీరు ఏదో అనుకుంటున్నారు. కాదు, అసలైన పని చేసిన చాలామంది దైవజనులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రేపు మారేడుమిల్లి దేవుని చిత్తమైతే రంపచోడవరం వెళ్దాం సంఘం అంతా కలిసి. అక్కడ సేవ చేసిన కొంతమంది దైవజనుల గురించి అక్కడికి వెళ్ళిన తర్వాత మీతో చెప్తాను. అద్భుతమైన దైవజనులు. శామ్యూల్ దైవవరం అని ఒక డాక్టర్ గారు ఉన్నారు. చనిపోయాడు ఆయన, డాక్టర్. ఆయన నక్సలైట్ ఉద్యమంలో ఆయన ఏం చేశాడంటే ఆ భావానికి బాగా అట్రాక్ట్ అయ్యి నక్సలైట్గా మారిపోయాడు డాక్టర్. ఆయన నక్సలైట్లలో డాక్టర్స్, ఇంజనీర్లు, అన్ని రకాల రంగాల వాళ్ళు ఉంటారు. మీకు తెలుసో తెలియదు. వైద్యులు కూడా కొంతమంది, చాలామంది వైద్యులు నక్సలిజంలోకి వెళ్ళిపోయారు ఆ కాలంలో. ఏమైందయ్యా అనంటే, ఒకనాడు వారు గొప్పోల్ని కొట్టడం, పేదోళ్ళకి పెట్టడం వారి సిద్ధాంతం, రాబిన్ హుడ్ సిద్ధాంతం. ఒక ఇంట్లోకి వెళ్ళారట. ఒక పెద్ద మోతుబారి రైతు ఇంట్లోకి వెళ్ళి అతను చేస్తున్న అక్రమాలకి వారిని చంపేశారట. చంపేసి వారి దగ్గర ఉన్న నగలన్నీ తీసుకుని వచ్చేస్తున్నారు పేదోళ్ళకి ఇవ్వడానికి. ఒక చిన్న బిడ్డ ఆ రూమ్లో ఉంది. ఆ చిన్న బిడ్డ ఆ రూమ్లో ఉంటే పక్కన వాళ్ళు అన్నారంట, శామ్యూల్ ఈ చిన్న బిడ్డను చంపేయి. లేదు, చిన్న బిడ్డను ఎలా చంపినాడు? లేదు, చంపేయి లేకపోతే ప్రమాదం అవుద్ది అంటే చిన్న బిడ్డ గొంతు మీద కాలు వేసి తొక్కి చంపేసి వెళ్ళిపోయిన తర్వాత అడవిలో పడుకుంటే అక్కడ ప్రభు దర్శించాడంట. దేవునికి స్తోత్రం. శామ్యూల్ ఒక చిన్న బిడ్డను గొంతు నులిమి చంపేసావు కదా. అవునయ్యా, ఎవరు మీరు అంటే, నీ పాపాన్ని ఎరిగిన వాడిని, నువ్వు ప్రజలకు మంచి చేయడానికి వచ్చావు, కానీ ఈరోజు నీ స్థితి ఎలాగుందో గుర్తించు, నువ్వు రాక్షసునిగా మారిపోయావు అని చెప్పి ఒక సిలువ దర్శనాన్ని చూపించాడంట ఆయన. దేవునికి స్తోత్రం. ఇదిగో నీలాంటి వారి కొరకు, ఆ చిన్న బిడ్డ కొరకు, ఇదిగో నేను ఇలాగ సిలువలో మరణించానంటే అప్పుడు ఆయన అన్నాడంట, మరి ఎంత పాపం చేశాను కదయ్యా, నన్ను క్షమిస్తావంటే నేను నీ కొరకు కూడా రక్తం కార్చాను, నేను క్షమిస్తానని చెప్పినప్పుడు నక్సలైట్గా ఉన్న అతను గవర్నమెంట్కి లొంగిపోయి, పోలీసులకి లొంగిపోయి, జనజీవన స్రవంతిలో కలిసిపోయి దైవజనుడిగా మారిపోయాడు. తర్వాత ఆయన్ని టార్గెట్ చేసి నక్సలైట్స్ ఏం చేశారంటే, మన సీక్రెట్స్ ఇతడు పోలీసులకి ఎక్కడ చెప్తారని ఒకసారి అతని మీద ఫైరింగ్ జరిపి అతనున్న ప్లేస్లో బాంబు వేశారు. బాంబు వేస్తే వెనకాల వీప్లో వెనక్కి తిరిగి ఉన్నప్పుడు ఆ బాంబు వెనకాల పడినప్పుడు ఈ వెనకాల వీపులో ఉన్న మాంసము, ఈ వెన్నెముక్క సగం అంతా కూడా ఒక్కసారిగా
మొక్కలాగా బయటకు వచ్చి పడినాడు. చచ్చిపోయాడు అనుకున్నారు అందరూ, హాస్పిటల్ తీసుకెళ్లారు, బ్రతికాడు. ఆశ్చర్యం ఏంటి చెప్పనా, ఆయన బతికి ఉన్నంతకాలం, చిన్న పిల్లోడు నేను అప్పుడు, ఆయన మీటింగ్ ఎక్కడ జరిగినా వెళ్ళిపోయాడు, చిన్న పిల్లోడిని. ఆయన బతికున్నంతకాలం ఆయనకి వీపులో ఫుట్బాల్ సైజ్ అంత రంధ్రం ఉండేది, జస్ట్ ఒక తిన్ ప్లేస్ ఉండేది, తిన్ను వెన్నుముక సగమే. దాంతోనే కొన్ని వేల కిలోమీటర్లు ఆయన ప్రయాణం చేసి ప్రతిరోజు ఏదో ఒక సంఘంలో వాక్యం చెప్పి, ఎక్కడో వాక్యం చెప్పి ఆత్మలు రక్షించి చనిపోయాను గొప్ప దైవజనుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి ఎంతో మంది అన్సంగ్ హీరోస్ ఆఫ్ క్రిస్టియానిటీ, తెలియని మహాత్ములు, గొప్ప దైవజనులు తమ జీవితాలను, తమ ఉద్యోగాలను, తమ ఆరోగ్యాన్ని, తమ బిడలను, తమ భార్యను త్యాగం చేశారు గనక ఈరోజు మీకు రక్షణ దొరికింది. దేవునికి స్తోత్రం. ఎందుకు అంతగా చేయాల్సింది వారంటే వారికి తెలుసు అది దేవుని చిత్తము. అదేంటనంట, ఇది మంచిదియును దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఏంటంటే ఇది మనుష్యులందరూ రక్షణ పొందుకోవాలి. మరి దేవుని చిత్తాన్ని మేము చేస్తున్నామండి, దేవుని చిత్తాన్ని మేము చేస్తున్నామండి అని చెప్పి గొప్పలు చెప్పుకునే విశ్వాసులైన మీరు ఎన్ని ఆత్మలను రక్షించగలిగారు, ఎంతమందిని దేవుని సన్నిధికి నడిపించగలిగారు, ఎంత భారం కలిగి ఉన్నారు. కొందరు త్యాగం చేస్తే మీకు వచ్చింది రక్షణ, మర్చిపోవద్దు. ఇక్కడ మీకు రక్షణ వచ్చిందంటే ఇది ఖచ్చితంగా ఈ దైవజనుడి, ఈ దైవజనరాలు త్యాగమే కదా. త్యాగము చేయకుండా, భారము లేకుండా, ఖర్చు అవ్వకుండా, ఖర్చు పెట్టకుండా, కోల్పోకుండా, ఇచ్చి వేయకుండా ఒక ఆత్మను మనం రక్షించలేము. ఏదో ఒక మూల్యము చెల్లించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గంటలు నీ నిద్రను త్యాగం చేసి ప్రార్థన చేయలేవా? 2 గంటలు, వారానికి ఒక రోజు తిండి త్యాగం చేసి ఉపవాసం చేయలేవా? ఏమీ చేయనండి, దేవుడు నన్ను దీవిస్తూ ఉంటే పందిలాగా తిని, బురదలో పొర్లే పందిలాగా పొర్లి మంచానికి అటువైపు ఇటువైపు తిరిగి దుప్పటి తన్ని హాయిగా పడుకొని లెగిసి పాటలు పాడేస్తానండి. జరిగేది నీ చిత్తమే ప్రభువా. ఏ త్యాగము లేదు, ఏ భారము లేదు, ఎవరిని రక్షించే మనస్సు లేదు. 3 పూట్ల తిని తొంగోవాలి, ప్రభు అన్నీ ఇచ్చేయాలి, నీ బిడ్డలందరూ బాగుండాలి, మంచి మంచి బట్టలు వేసుకోవాలి, కారులో తిరిగాలి, బండిలో తిరిగేయాలి, నువ్వేమని రక్షించావు. చాలా నీచమైన బతుకు అది. లోకంలో దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడని నువ్వు చెప్పుకోవచ్చు, కానీ మన మూలవాక్యం ప్రభు ఏమంటాడంట, అక్రమము చేయవల్లరా నా యొద్దనుండి పొండి. నువ్వెన్ని బిల్లింగులు కట్టావని అడగడు ప్రభు. ఒరే నువ్వు రక్షింపడ్డావు కదరా, బాప్తిస్మం తీసుకున్న తర్వాత 30 సంవత్సరాలు బతికావు కదరా, ఎంతమందికి చెప్పారు ఆ సువార్త, ఎంతమందిని రక్షించావని అడుగుతాడు ప్రభు. ప్రభు నేను ఎవరికి చెప్పలేదు ప్రభా, నేను ఎవరిని రక్షించలేదు ప్రభా, నేను ఒక్కడిని వెళ్ళి నీ దగ్గర దీవెనలు పొందుకుని చక్కగా తిని తాగి పడుకున్నాను ప్రభా అన్నావనుకో, నీకు ఇక్కడ స్థానం లేదు నాన్న, నువ్వు అర్జెంటుగా నరకానికి వెళ్ళిపో. ఆడు ప్రియదేవుని బిడ్డలారా, దేవుని చిత్తము చేయుట అనగా ఆత్మలను రక్షించుట. దేవునికి స్తోత్రం. దానికి నువ్వు చెల్లించవలసిన మూల్యము చెల్లిస్తేనే ఆత్మలు రక్షింపబడతాయి. అఫ్కోర్స్ ఆత్మ రక్షణ పొందుకున్నటకు యేసు ప్రభు తను చెల్లించవలసిన మూల్యాన్ని ఎప్పుడూ చెల్లించేశాడు. అంతటి భారం నీ మీద పెట్టట్లేదు. కనీసం 1 గంట ప్రార్థన, కనీసం త్యాగము, కనీసం భారం, కనీసం నీ శరీరాన్ని శ్రమ పెట్టడం, కనీసం వెళ్ళి సువార్త ప్రకటించడం, నువ్వు చేయగలిగిందే. దేవుణ్ణి ప్రేమించే కొద్దీ చెయ్యలేని పనులు కూడా దేవుని కోసం చేయాలనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించే కొద్దీ నాకు ఏదైనా పర్లేదు ప్రభు, నువ్వు అంటే చాలు, నీ కొరకు ఏదైనా చేస్తాను అనే స్థాయికి మనం వచ్చేస్తాం. ఎందుకో తెలుసా, అప్పుడు శ్రమలు రావచ్చు, రోగాలు రావచ్చు, బాధలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఉద్యోగాలు పోవచ్చు, వ్యాపారాలు పోవచ్చు, రోగాలు రావచ్చు, అప్పులు అయిపోవచ్చు, ఏదైనా అయిపోనే ఒక వాక్యం గుర్తొస్తుంది. అప్పుడు మనం పొందబో మహిమ ఎదట ఎప్పటి కాలపు శ్రమలు. కొంతమందికి ఇది పిచ్చిలాగా అనిపిస్తుంది. ఊరికవే ఎవడే మీ పాస్టర్ గారు, ఏంటో బైబిల్, దేవుడు దేవుడు అని ఉద్యోగం పోగొట్టుకున్నావు, దేవుడు దేవుడు అని డబ్బు పోగొట్టుకున్నావు, దేవుడు దేవుడు అని తిరిగి ఆరోగ్యం పోగొట్టుకున్నావు, దేవుడు దేవుడు అని ఎప్పుడు ప్రార్థన చేసి ఉపవాసాలు నుండి కిడ్నీలు పోగొట్టుకున్నావు, లివర్లు పోగొట్టుకున్నావు. ఎవడరాడు, ఎవడా పాస్టర్ గాడు, ఏంటా దేవుడు, ఏంటా భక్తి, విడ్డూరంగా లేదా అని నిన్ను ప్రజలు అనొచ్చు, నేను ఇంట్లో అనొచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఒకరోజు
ప్రభు మేఘారూధుడై వచ్చినప్పుడు, ఆయనతో పాటు ఎత్తబడే సంఘంలో నువ్వు ఉన్నప్పుడు, ఆయనతో పాటు మహిమ కిరీటం ధరించినప్పుడు, ఆయన నువ్వు వెలిగిపోతున్నప్పుడు, యుగ యుగాలు ప్రభుతో రాజ్యం ఏలుతున్నప్పుడు, ఈ భూమి లాంటి భూమి కాదు అది, క్రొత్త భూమి, బంగారు పట్టణం, బంగారు వీధులు, యుగ యుగాల రాజ్యం. అక్కడ నువ్వు రాజ్యం వెళ్తున్నప్పుడు, నిన్ను ఇలా మాటలన్నోడు కింద నరకంలో వేగుతున్నప్పుడు, అప్పుడు నిన్ను చూస్తాడు, చూసావా? అప్పుడు అర్థం అవుద్ది అడిగి, ఒరేడు ఉద్యోగం పోగొట్టుకుంది, పరలోకంలో ఎంత పెద్ద ఉద్యోగం ఉందా, నేనే, నాదేమో 70, ఈడిదేమో యుగ యుగాల, ఆడి యుగ యుగాలు కాలితే అప్పుడు బోధపడతాయి ఈ మాటలు, అప్పుడు బోధపడతాయి ఈ మాటలు. ఇది సీరియస్గా ఎవరు తీసుకోవట్లా, ఎందుకంటే వారు గ్రహించలేరు. తర్వాత రాబోయే రాజ్యం, తర్వాత రాబోయే లోకం అది నిత్యమైనది, అనంతమైనదని వారు గ్రహించలేరు. ఎందుకంటే వారు కనులు తెరవబడలేదు. ఎంతసేపు ఇక్కడే ఏడుతావా? ఇక్కడే ఏడిసి ఎంతకాలం బతుకుతావు? సరే ఏడు, ఒక సంతకం నాకు చేసి, నేను ఎప్పుడు చావను అనే ఒక సంతకం పెట్టి చూపించు నాకు. మీరు ఎవరైనా పెడతారా? నేను చావను, నేను అమరుణ్ణి, నేను 1,00,000 సంవత్సరాలు ఈ భూమి మీద ఇలాగే ఉంటాను, నాకు మరణం లేదు, ఒకవేళ నేను చచ్చిపోతే నా ఆస్తి అంతా నీకు ఇచ్చేస్తాను, ఒక లేఖ రాసేమో నాకు ఇస్తారా? ఎవడన్నా ఇస్తాడా? 20-30 సంవత్సరాలు చదివి కష్టపడి పెద్దలు చెప్తారు, నువ్వు ఇప్పుడు కష్టపడితే నాన్న తర్వాత ఏం పడతావు? సుఖపడతావు. ఇప్పుడు కష్టపడితే నాన్న తర్వాత సుఖపడతావు. ఎన్ని సంవత్సరాలు సుఖపడతాను నాన్న అని ఒక 10th క్లాస్ పిల్లలు నేను అడిగాడు అనుకో, ఏం చెప్తాడు సమాధానం? 25 ఏళ్ళకి జాబ్ వస్తుంది, గట్టిగా ఇప్పుడున్న జనరేషన్ 60 ఏళ్ళ కంటే ఎక్కువ బతకరు. 70 అనుకుందాం అంటే 30 ఏళ్ళు వాడికి జాబ్ వస్తే ఎన్ని సంవత్సరాలు ఉంటాడు వాడు బతుకుతాడు? అంటే నువ్వు వాడి కష్టపడు అని చెప్తుంది ఎన్ని సంవత్సరాల కోసం? 40 సంవత్సరాల కోసం. అంటే 40 సంవత్సరాలు నీ బిడ్డ సంతోషంగా ఉండడానికి 30 సంవత్సరాలు కష్టపడి ఉద్యోగం చేసుకుంటే తప్పు లేదు కదా. మరి యుగ యుగాల రాజ్యం కొరకు 70 సంవత్సరాలు కష్టపడితే తప్పేంటంట? వర్తి కాదు అది. 70 సంవత్సరాలు రోగం భరిస్తే తప్పేంటి? 70 సంవత్సరాలు అప్పులుంటే తప్పేంటి? 70 సంవత్సరాలు పేదరికంలో గంజి తింటే తప్పేంటి? 70 సంవత్సరాలు ఇల్లు లేకపోతే తప్పేంటి? బాగా పోయేదేంటి? నువ్వెప్పుడైతే నువ్వు యేసు ప్రభుని నమ్ముకుని యుగ యుగాల రాజ్యంలోకి, బంగారు పట్టణంలోకి, మహిమ సింహాసనము దగ్గరికి, నీ కొరకు దేవుడు కట్టించే గొప్ప లోకంలో ఉండబోతున్నావు అనే సత్యము నువ్వు ఎప్పుడైతే బలంగా నమ్ముతావో, ఈ లోకంలో ఏది ఉన్నా ఒకటే, ఏది లేకపోయినా ఒకటే. దేవునికి స్తోత్రం. నేను ఎంత చెప్పినా మీలో 99% మందికి ఇది అర్థం కాదు. కారణం ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? నిజంగా దేవునికి దగ్గరై పరలోక దర్శనాలు చూసినప్పుడు, వాక్యపు లోతుల్లోకి వెళ్ళినప్పుడు, వైరాగ్యం కలిగినప్పుడు, దేవుని యొక్క మహిమను అనుభవించినప్పుడు, దేవుని ఆత్మతో నింపబడినప్పుడు ఈ సత్యం నీకు అర్థమవుతుంది. ఇది మళ్ళీ నీకు అర్థమయ్యే ఒక రోజు ఉంటుంది. ఎప్పుడో తెలుసా? నువ్వు చచ్చినప్పుడు, దేవుడు వచ్చినప్పుడు. కానీ అప్పుడు నువ్వు పరిస్థితిని మార్చుకునే పరిస్థితి ఉండదు. అప్పుడు ఏడిసినా ఉపయోగం ఉండదు. అప్పుడు అనుకుంటావు, మా పాస్టర్ గారు ఎప్పుడూ చెప్పేవాడు, రే కావాలంటే అన్నీ వదిలేయండిరా, దేవుని కోసం ఉద్యోగమైనా వదిలేసుకుంటారా, దేవుని కోసం అప్పులైపోండిరా, దేవుని కోసం రోగాలైనా పెట్టుకుంటారా అని మా పాస్టర్ గారు ఎప్పుడు చెప్పేవాడు. కానీ మేము పాస్టర్ గారిని పిచ్చోడు అనుకునేవాళ్ళం. ఇప్పుడు మనం పిచ్చోళ్ళు అయ్యావరా అని ఒకరోజు నువ్వు అనుకోకపోతే నా పేరు మార్చుకుంటాను అన్నాం. ఎందుకంటే అప్పుడు నా పేరు మారిపోద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఒక నూతనమైన పేరు మనందరికి ఇస్తాడు. మనందరికంటే పరలోకం వచ్చేవాళ్ళకి ఎంతమంది వస్తారో నాకు తెలియదు. ఎవరు వస్తారు? ప్రభువా అని పిలిచేవాడు కాదు, దేవుని చిత్తము చేయవాడు. ఎవరు వస్తారు? దేవుని చిత్తము చేయవాడు. ఏంటా దేవుని చిత్తం? పరిశుద్ధంగా ఉండడం, కృతజ్ఞతలు చెల్లించడం, మంచి ప్రవర్తన ప్రవర్తించడం, ఆత్మలు రక్షించడం. అంటే దీని అర్థం, నీకు సమయం ఉండి నువ్వు చచ్చేలోపు కొన్ని ఆత్మలు రక్షించలేదు అనుకో, ఈ వచనం ప్రకారంగా నువ్వు ఎక్కడ ఆత్మను రక్షించకపోతే, ప్రభా నేను ఎంత నమ్మకంగా ఉన్నాను ప్రభా, ఏ పాపం చేయలేదు ప్రభా, ఎన్ని పాటలు పాడాను ప్రభా, ఎంత చప్పట్లు కొట్టాను ప్రభా, ఎంత కానికిచ్చాను ప్రభా, ఎన్ని మీటింగ్స్కి వెళ్ళాను ప్రభా, ఎన్నిసార్లు బైబిల్ కంప్లీట్ చేశాను ప్రభా, నన్ను రానివ్వా అన్నావు అనుకో,
ప్రభు ఏమంటాడు, మరి అసలు నేను ఎప్పుడు చూడలేదురా, వెళ్ళిపో, నువ్వెవరో తెలియదురా, వెళ్ళిపో అంటే ఎలాగుంటుంది, ఎంత దుఃఖం. అప్పుడు మన బాధను కన్నీటిని తొడవడానికి కూడా ఎవరి దగ్గరికి వెళ్తాం, ఇంకేది కనబడదు. నీకు పరలోకంలోకి ఎంట్రన్స్ లేకపోతే మిగిలింది నరకం ఒకటే. అక్కడ నిన్ను ఓదార్చేవాడు ఎవడో ఉండడు, ఎందుకంటే ఎవడ బాధ ఆడితే అక్కడ ప్రతి ఒక్కడు కాలిపోతూ ఉంటాడు. ఎవరి బాధ వారికే ఎక్కువవుచున్నది, నీవు తప్ప ఇంకెవరు తీర్చలేరు అని పాడుకోవాలి. ఎక్కడా నరకంలో. ఏడ్చినప్పుడు నేను చుట్టూ చూచుకొంటిని, కన్నీరు తుడచుటకు ఎవరైనా వచ్చునని అని పాడేవనుకో, అందరూ ఏడుతూ ఉంటారు. ఎవడు తుడుతాడు? ఎండానికి కూడా ఎవడికి ఓపిక ఉండదు అక్కడ. అగ్ని ఆరదు, పురుగు అంటే ఏంటి, కాలుతానే ఉంటాడు కానీ చావడం, కాలుతానే ఉంటాడు కానాడు, అలాగే ఉంటాడు, కాలిపోతా ఉంటాడు, చచ్చిపోతే బాగుంటాను అనుకుంటాడు, చావడు. ఎంతకాలం అంట ఇది? ఎంతకాలం? యుగాలు. జాగ్రత్త ప్రియ దేవుని వెళ్ళారా, దేవుని చిత్తం ఏంటో తెలుసుకుని దాన్ని చేస్తేనే మనకు పరలోకం. ఈరోజు మనుష్యులందరికీ రక్షణ కలుగుట ఆయన చిత్తము, ఆయన ఇచ్చేయించుచున్నాడు, అది ఆయనకు అనుకూలము, అది మంచిది. దేవునికి స్తోత్రం. ఈరోజు నుంచి తీర్మానించుకో, ప్రభువా నీ కొరకు ఒక్క ఆత్మ నేను రక్షించాలి, నీకోసం నేను ఏం చేయలేదు, ఏం చేశానయ్యా నీ కోసం నువ్వు బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నువ్వు నన్ను చూసావని, ఏం చేశానయ్యా నీ కోసం నీవు బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై బ్రతుకునిచ్చావయా, భాగ్యమిచ్చావయా, బ్రతుకు నేర్పావయా, జీవింపచేసావయ్యా. ఇన్ని చేసిన నీకై నేను ఖర్చయ్యానా, ఆత్మను రక్షించానా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయా, నాకున్నవన్నీ నీ పనిలో దారబోస్తానయ్యా, ఏం చేశానయ్యా నీ కోసం నీవు బ్రతుకునిచ్చావని. ఎప్పుడైనా ప్రభు సన్నిధిలో ఎలా మాట్లాడవా? ఏం చేసావు? ఆత్మని రక్షించినప్పుడు ఏం చేసావు? మీరందరూ తలో ఒక ఆత్మను రక్షిస్తారు. ఫోన్ పట్టుకుని న్యూస్లు చూడమంటే 2 గంటలు న్యూస్లు చూసి ఆడేం చేసాడు, ఏం చేసాడు, అక్కడేం జరిగింది, ఇక్కడేం జరిగింది, ఆడికే నోట్లు పడ్డాయి, ఈడికే నోట్లు పడ్డాయి, ఈ నియోజకవర్గంలో ఎవడుంటాడు, ఆ నియోజకవర్గంలో ఎవడుంటాడు, అది దేంతో పోయింది, ఏడు దేంతో పోయింది, ఈ సుళ్ళంతా చూస్తావే, దానికి ఓపిక ఉంటుందే. సిగ్గే ఇట్లేదా? నవ్వుకునే సమయం కాదు. ఒక మాట అంటాను, సిగ్గుపడకండి. మీ ముఖం మీద మనమే ఉమ్మేసుకోవాల్సిన విషయం ఇది. అంత అసహ్యమైన విషయం. దేవుణ్ణి నమ్ముకుని ఒక ఆత్మకు సువార్త ప్రకటించకపోతే, ఒక ఆత్మను రక్షించలేకపోతే, ఆకాశంలో తిరిగి తుప్పుకని ఉమ్మేసుకుంటే మళ్ళీ వచ్చి మనమే పడాలి. ఆ రోషం ఉండాలి. దరిద్రం కాదా? బతకడమే అనవసరం ఆత్మను రక్షించినప్పుడు. అంత రోషము నీలో ఉంటే ప్రియ దేవుని వెళ్ళారా, పరలోక రాజ్యం మీ సొంతం. దేవునికి స్తోత్రం. అది మేలైన పని. రక్షణ అవసరం. ఎందుకండి పాస్టర్ గారు అంత పెద్ద పెద్ద మాటలు అంటారు? నిజంగా అది అంత చండాలమైన పనా? మరి కాదా? వివరించనా? ఈరోజు రక్షణ లేక ఎంత ఘోరమైన కార్యాలు జరుగుతున్నాయో తెలుసా? ఒక మనిషికి సత్య సువార్త అందక, దేవుని గురించిన అనుభవ జ్ఞానము లేక ఎలాంటి పరిస్థితులు సొసైటీలో జరుగుతున్నాయో తెలుసా? ఒక నెల క్రితం చూశాను నేను. అప్పటి నుంచి నా హృదయం ఆ విషయం గురించి ఇంకా నా హృదయం రోధిస్తుంది, బాధపడుతుంది. హైదరాబాద్లో ఒక కన్న తండ్రి
ఒక కన్న తండ్రి 13 సంవత్సరాలు తన సొంత బిడ్డను వస్తువులు చూసినా, ఎవరి బిడ్డలు చూసినా నా బిడ్డలు అనిపిస్తూ ఉంటుంది. మరి కన్న తండ్రి కని చిన్నప్పటి నుంచి గుండెల మీద ఎత్తుకుని ఆ చిన్న చిన్న పాదాలతో గుండెల మీద దండించుకున్నాడు, చిన్న చిన్న ముద్దులు పెట్టించుకున్నాడు, తన గాలిలోకి ఎగరేసి పట్టుకున్నాడు, తన స్కూల్కి తీసుకెళ్ళినాడు, తనకి స్నానం చేయించినాడు. వాడు తన సొంత బిడ్డను మానభంగం చేయడం ఏంటి? అలా చేస్తుంటే హాస్టల్ నుంచి ఇంటి నుంచి హాస్టల్కి వెళ్తున్న ప్రతిసారి కూడా చాలా డల్గా ఉండేదంట. ఏం జరిగేదో తెలియదు టీచర్స్కి. ఒకసారి అలాగే బాగా నొప్పి 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 అని కడుపు నొప్పి అని బాధపడుతున్న టీచర్ అడిగితే, ఏంటమ్మా ఏం జరిగిందమ్మా అంటే, నిన్న సెలవుని ఇంటికి వెళ్ళి వచ్చాను టీచర్, మా నాన్న నన్ను రేప్ చేశాడు. ఎంత టీచర్కి గుండె బద్దలయ్యి, ఈ పిల్ల గురించి బయటికి చెప్తే ఎవరికి తెలిసిపోద్దా అని, వాళ్ళ నాన్న గురించి ఒకవేళ బయటికి తెలిస్తే ఏమవుద్దా అని, ఏం చేయాలో తెలియక ఒక టీవీ ఛానల్ వాడికి ఎవడికో వెళ్తే ఆడు తీసుకొచ్చి ఆడిని చితకబాది కారులో కూర్చోబెట్టి, యారా ఎందుకు చేసామంటే ఆడు ఏమన్నాడు తెలుసా, తప్పు చేశానని. తెలియకుండా జరిగిపోయింది. ఎలా జరిగిపోయింది? తెలియకుండా జరిగిపోద్దా? కొన్ని బయట ఎవరైనా అమ్మాయితో బయట ఉన్న ఎవరితోనో జరిగితే అది వేరే విషయం. ఇంట్లో ఉన్న సొంత కూతురుతో తెలియకుండా జరిగిపోద్దా? ఒకసారి జరిగిందా? 30-40 సార్లు ఆ తప్పు చేశాడు అతను. ఎందుకు జరుగుతుందో తెలుసా? ఇది ఎలా అవుతుందో తెలుసా? ఎంతమంది మోటివేషన్ స్పీకర్లు వచ్చి చెప్పినా అవ్వదు. ఇది ఒక వ్యక్తి మనస్సు మారాలి, మారు మనస్సు పొందాలి, వాళ్ళలో ఉన్న మృగవాంఛలు చావాలి. బైబిల్ చెప్పినట్టుగా ఆత్మతో శరీర క్రియలను చంపిన ఎడల మీరు బ్రతుకుదురని వాక్యం చెప్పినట్టుగా వాడు మారాలి. అది జరగాలంటే మనిషి వాడంతటా వాడు మారలేడు. రక్షకుడైన యేసు వాడి హృదయంలోకి రావాలి. ఎందుకు? ఒక ఆత్మను రక్షించడానికి నువ్వు ఏదైనా పోగొట్టుకోవాలి తెలుసా? ఒక చంటి పిల్ల రేపుకు గురి కాకుండా బతకాలంటే నువ్వు సువార్త ప్రకటించి ఆత్మలు రక్షించాలి. ఎందుకు ఎంత సీరియస్గా చెప్తున్నాను ఈ విషయాలు? సమాజం ఎంత భయంకరంగా ఉంది. ఉదయం రాత్రి 3 వరకు ఇక్కడ ప్రార్థన చేసుకుని 3 గంటలకు వెళ్ళి పడుకున్నాను, నిద్ర పట్టలేదు, 4 లెగిసిపోయాను, మళ్ళీ ప్రార్థన చేసుకుంటున్నాను. దుఃఖం, ఏడుపు ఎక్కడో నా హృదయాన్ని ఈ విషయం బాగా బాధించింది. మన సంఘంలో ఉన్న యవ్వన ఆడపిల్లల గురించి, యవ్వన చిన్నపిల్లల గురించి నా మైండ్లో గారు వచ్చేసారు. మాకు బిడ్డలు లేకపోవచ్చు కానీ దేవుడు మాకు చాలామంది బిడ్డలను ఇచ్చారు. అందులో మీరు మా ఆత్మలో కన్నబిడ్డలు. దేవునికి స్తోత్రం. ప్రభా, మా బిడ్డలను, మా యవ్వన బిడ్డలను ఇలాంటి కలంకం అంటకుండా వారు పవిత్రంగా పరిశుద్ధంగా బతకడానికి నీ కంచెనేసి కాపాడు ప్రభు అని తెల్లవారుజామున ఏడ్చాను దేవుని సన్నిధిలో. ఎందుకంటే అంత భయంకరమైన పరిస్థితులు బయట ఉన్నాయి, ఎవరిని నమ్మలేని పరిస్థితులు. మరి అలాంటి వ్యక్తులు మారాలంటే ఏం జరగాలి? నువ్వు సువార్త ప్రకటించాలి, నువ్వు రక్షించాలి. నువ్వు ఒక్క ఆత్మను రక్షిస్తే ఆ ఒక్క ఆత్మ 100 ఆత్మలుగా మారిపోద్ది. క్రిస్మస్లో మనం వెలిగిస్తాం, ఎక్కడి నుంచి ఒక క్యాండిల్ వెలిగిస్తాం, ఆ క్యాండిల్ అందరికి వెళ్ళిపోద్ది. ఒక ఆత్మను రక్షించడం అంటే ఏంటో తెలుసా? కొన్ని తరాలకు కొన్ని కోట్ల మందిని నువ్వు రక్షించడం. దేవునికి స్తోత్రం. కొన్ని తరాలకు దేవుని రాకడ ఆలస్యమే 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు అయిందనుకో, ఆ 200 సంవత్సరాల్లో 1 కోటి మంది నువ్వు ఒక్కని రక్షించడం వల్ల మంచి మార్గంలో బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం. నువ్వు సీరియస్గా తీసుకోవాలి, దీన్ని సరదాగా తీసుకోకూడదు. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం, నిజంగా నువ్వు దుఃఖపడాల్సిన విషయం. ఎందుకు నువ్వు ఆత్మను రక్షించట్లేదంటే ఇంకా నీకు సరైన రక్షణ లేదేమో, ఇంకా అనుభవ జ్ఞానము లేదేమో. అందుకే అక్కడ రాయిస్తున్నాడు, రక్షణ మాత్రమే కాదు, తర్వాత ఏమన్నాడు? సత్యమును గురించిన అనుభవ జ్ఞానం. అనుభవ జ్ఞానం అంటే దేవుణ్ణి అనుభవించుట ద్వారా వచ్చే జ్ఞానం, ఈ లోక జ్ఞానం కాదు. ఎంతసేపు అక్కడేం పెడితే అక్కడి నుంచి నాకేమవుతుంది, రేపు పొద్దున నాకు యాక్సిడెంట్ జరిగితే ఏ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు, నాకు ఎక్కడ ఈ సోది సొల్లు అంతా కాదు. కొన్ని తరాల కొరకు ఆలోచించే జ్ఞానం అది, దేవుని జ్ఞానం అది. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని కూర్చిన ఉద్దేశ్యములు హానికరమైన కావు, మేలుకరములు రాబో తరములకు నిరీక్షణ కలగజేయనట్లు అవి మేలుకరమైన ఉద్దేశాలు.
దేవుని జ్ఞానము ఇక్కడ నువ్వు బతికున్నంత వరకు కాదు, కొన్ని తరాల వరకు నిరీక్షణకు కారణముగా నిన్ను నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఈ వాక్యాన్ని అనుభవిస్తే, నువ్వు ఈ వాక్యాన్ని ధ్యానిస్తే, దేవుని ఆత్మతో నింపబడితే, దేవుని అభిషేకాన్ని పొందుకుంటే అప్పుడు నీకు అర్థమవుతుంది. అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? అసలు నేను చెప్పేది కాదు, అవసరమైతే ఒక కిడ్నీ అమ్మైనా సరే కొంతమందికి దారపోస్తావు, అలాంటి స్థితిలోకి వచ్చేస్తావు. ఎందుకని ఆమీ కార్మైకెల్ లాంటి వాళ్ళు, డేవిడ్ లివింగ్స్టన్ లాంటి వాళ్ళు ఆఫ్రికా దేశాన్ని వెలిగించాడు. దేవునికి స్తోత్రం. ఏం సాధించారు, ఏం సంపాదించారు? వీళ్ళు ఏమీ సంపాదించలా, ఉన్నవన్నీ పోగొట్టుకున్నారు. కానీ వాళ్ళు సంపాదించింది ఏంటో ఆత్మీయ నేత్రాలతో ఒకసారి తెరిచి చూడు. ఒకసారి వారు ఏం సంపాదించారో తెలుసా? ఈరోజు కోట్ల మంది కుటుంబాలు నవ్వుతూ సంతోషంగా తింటున్నారంటే అది వారు సంపాదించిన ఘనత. దేవునికి స్తోత్రం. జాన్ సిఎఫ్ హయ్యర్ దొరగారు, ఎప్పుడైనా నీ పేరున్నారా మీరు? జాన్ సిఎఫ్ హయ్యర్ దొరగారు. ఆయన మీద ఒక వీడియో చేశాను, నా యూట్యూబ్లో ఉంటుంది. ఇప్పుడు గుంటూరులో బ్రాడీపేటలో లాష్ లైబ్రరీ అని ఒక స్థలం ఉంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళగలిగితే వెళ్ళండి. ఆ దొరగారు బ్రిటిష్ ప్రభుత్వం మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు భారతదేశంలో అంటరాని మనుషులు చాలామంది ఉన్నారు. ఆ మనుషులను నేను రక్షించాలని దేవుని భారం అతని మీద ఉంది. అతడు బేసికల్లీ ఒక చాలా పెద్ద ఇంజనీర్. ఫారిన్ కంట్రీస్లో ఇంగ్లాండ్ నుంచి వచ్చాడు ఆయన. ఇంగ్లాండ్లో చాలా పెద్ద ఇంజనీర్. అంటే ఎలాంటి ఇంజనీర్ ఆయన అంటే డ్యామ్స్ కడతాడు. ఒక్క డ్యామ్ కడితే కొన్ని కోట్ల రూపాయలు చెక్ అతనికి వస్తుంది. అలాంటి స్థితిలో ఉన్న ఒక గొప్ప ఇంజనీర్. ఇప్పుడైతే ఇంజనీర్లు ఊరూరికి గల్లీకి ఉన్నారు. ఎవరిని ముట్టుకున్నా నువ్వు ఏంటరా అంటే ఇంజనీరింగ్ చదివాను అంటాడు. అప్పుడు అలా లేరు. ప్రపంచంలో ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు ఇంజనీర్స్ని. అతడు డ్యామ్స్ కడతాడు. మీరు బకింగ్హామ్ కెనాల్ అని ఒక కెనాల్ ఉంది, విన్నారు ఎప్పుడైనా? గుంటూరు ప్రాంతంలో ఉంటుంది. అది చాలా పెద్ద కెనాల్. ఈరోజు గుంటూరు తదితర ప్రాంతాలకు నీళ్లు వెళ్ళినాయి అని అంటే, నదులు పారినాయి అంటే ఆ కెనాలే కారణం. మన ఆంధ్రప్రదేశ్లో అతి పెద్ద కెనాల్ బకింగ్హామ్ కెనాల్. మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో కొడితే వస్తుంది. దాన్ని కట్టించినోడు జాన్ సిఎఫ్ హయ్యర్ దొరగారు. ఆయనకు ఒక భారం కలిగింది, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలను, అణగారిన వర్గాలకు క్రీస్తు ప్రేమను పంచాలి. దేవునికి స్తోత్రం. మంచు పడే ప్రాంతం అతనిది. ఇంగ్లాండ్లో మంచు పడే, బాగా మంచు ఉన్న ప్రాంతం అది. చాలా చలి ఉన్న ప్రదేశంలో పెరిగిన వ్యక్తి. గుంటూరు విజయవాడలో ఎండలు ఎలా ఉంటుందో తెలుసా మీకు? తెలుసా? ఎప్పుడైనా వెళ్ళారా? మంచి ఎండాకాలంలో రోడ్డు మీద నిలబడితే ఆమ్లెట్ అయిపోతారు. మన రాష్ట్రంలోనే హయ్యెస్ట్ మెజారిటీ టెంపరేచర్ విజయవాడ గుంటూరులో ఉంటుంది. అలాంటి ప్రాంతం అది. ఇప్పుడైతే కొంచెం, అప్పుడు ఇంకెలా ఉండేదో, అప్పుడు ఏసీలు లేవు, అప్పుడు ఎలాంటి ఫ్యాన్లు లేవు, ఎవడికాడ ఇసురుకోవడమే అలాంటి పరిస్థితి. అది కూడా చలి ప్రాంతం నుంచి వచ్చిన ఒక వ్యక్తి వచ్చాడు. ఎలా రావాలి మరి ఇక్కడికి? అప్పుడు అతను అర్జీ పెట్టుకున్నాడు, నేను భారతదేశంలో కొన్ని డ్యామ్స్ కడతాను, నన్ను వాడుకోండి అని చెప్పినప్పుడు అతను తీసుకొచ్చారు బ్రిటిష్ వారు. బకింగ్హామ్ కెనాల్ అనేది తవ్వడం మొదలెట్టారు. ఆ తవ్వడానికి మరి ఆత్మలు ఎలా రక్షించాలి? వీరందరినీ, కొన్ని వందల వేల మందిని, మరి డ్యామ్ తవ్వాలంటే మామూలు విషయమా? ఒక కెనాల్ తవ్వాలంటే అప్పటి క్రేన్లు లేవు, బుల్డోజర్లు లేవు. అప్పుడు ఎలా తవ్వాలి? చేత్తోనే తవ్వాలి, పారలు వేసుకుని తవ్వాలి. 10 సంవత్సరాలు తవ్వితే కొంత ముందుకెళ్ళవచ్చు. అలా 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఎంత సంవత్సరాలు కట్టాడు ఆయన. ఇప్పుడు కొన్ని వందల వేల మందిని పెట్టుకున్నాడు పనిలో. పనికి వచ్చిన ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించాడట. దేవునికి స్తోత్రం. సువార్త ప్రకటించి ఆయనకు ఉన్నవేవో వండి పెట్టి ఆయన చేతులతో దొరగారు. అప్పుడు కనీసం ఈ అనగాన కులాల వారు పొలంకి వెళ్ళి భోజనం చేయాలంటే, ఇక్కడ కూడా అది జరిగిందని విన్నాను. వెళ్ళాలంటే వీళ్ళకి కనీసం ప్లేట్లో కూడా భోజనం పెట్టరు. దూరం నుంచి చూసి చేతుల్లో ఇలా పట్టాలి. మనోళ్ళు కూడా చాలామంది చెప్పారు, మేము కూడా అలాగే అనిపించామని. చేతుల్లో పట్టాలి, చేతుల్లోనే పప్పు వేసుకుని తినాలి. నీళ్ళు తాగడానికి చిన్న చిన్న చెప్పలు, ఎవడ చెప్పాడుకుంటుంది తెలుసా మీకు? ఎవడ చెప్పాడుకుంటుంది, కొబ్బరి చెప్ప. ఆ చెప్ప ఏదైతే ఉందో దాన్ని వెనకాల కట్టుకోవాలి. బట్టలు వేసుకోకూడదు, గోసి పెట్టుకోవాలి. ఆ చెప్ప వెనకాల కట్టుకోవాలి. వెనకాల కట్టుకున్న చెప్ప తీసుకుని అందులో నీళ్లు తాగాలి. అంత నీచమైన అంటరానితనం మన భారతదేశంలో ఉండేది. అలాంటి వ్యక్తులను
సూటు బూటు వేసుకున్న ఒక వ్యక్తి వచ్చి కూర్చోబెట్టి ఆయన వండి ఆయన చేతులతో వడ్డించేవాడు. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యపడిపోయారు వాళ్ళందరూ. మన ఊర్లో మనల్ని ఎవరి దగ్గర రానివ్వట్లేదురా. వెనకాలేమో చీపురు కడుతున్నారు, చెప్ప వెనకాల పెడుతున్నారు, మూతికి ముంత పెడుతున్నారు, గోసి పెట్టుకునే తిరగాలి మనం. ఈ దొరగారు వచ్చి ఆయన వండి మనకు పెడుతున్నాడు. ఎంత ఈ ప్రేమ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రేమ? మనల్ని ముట్టుకోవడానికి ఇష్టపడరు కదా ఎవరు. అవుతుందా? ఎంత సూటు బూటు వేసుకున్నాడు, ఎంత ప్రేమ చూపిస్తున్నాడు అని చెప్పి, ఏంటయ్యా ఈ ప్రేమ అంటే అప్పుడు ఆయన చెప్పాడు సువార్త. తెలుగు కొంచెం తెలుగు నేర్చుకుని, అయ్యా ఈ ప్రేమ నాది కాదయ్యా, ఈ ప్రేమ బైబిల్ ప్రేమ, ఇది దేవుని ప్రేమ. ఇలా సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఈ ప్రాంతంలో చెప్పాను కదా, ఈ ప్రాంతంలో భయంకరమైన ఎండలు. ఆయనకి ఇన్ఫెక్షన్ వచ్చింది, చర్మానికి ఇన్ఫెక్షన్ వచ్చింది. ఎన్ని క్రీములు రాసినా తగ్గట్లా, భయంకరమైన వేడి, చలి ప్రాంతాల నుంచి వచ్చినాడు. నేను ఈ రాయలసీమ వచ్చినప్పుడు మొదటి నెలలో నా ఒళ్ళంతా బొబ్బలు వచ్చేసినాయి. అప్పటికి కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ వర్షాలు పడలేదట. ప్రభు వాగ్దానం చేసి పంపించాడు నాకు, నా మాట కాదు. 41వ అధ్యాయంలో నుంచి, నా ఎండిపోయిన ప్రాంతంలో నేను నదిలో ఉపక చేస్తాను. ఎప్పుడో వాళ్ళు చిన్నప్పుడు చూశారట, బైనపల్లిలో కాలువలు కూడా పారినాయి, చిన్న చెప్పల దగ్గర కాలువలు కూడా పారినాయి. నా గొప్పతనం కాదు, అబ్రహాము అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని దేవుడు దీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ దైవజనుడు వచ్చాడు, ఇన్ఫెక్షన్లు అయిపోతే వీపుని తీసుకెళ్ళి చెట్లకు రుద్దుకున్నాడు. అంటే గోక్కోవడానికి వీలు లేకుండా రుద్దుకున్నాడు అట. నీరసం అయిపోతున్నాడు, తరచూ ఇబ్బంది పడుతున్నాడు, వాంతులు చేసుకుంటున్నాడు, రక్తం కక్కుతున్నాడు. ఇంకా ఆఫీసర్స్ పిలిచారు, అయ్యా నువ్వు దయచేసి మీ ఊరు వెళ్ళిపో, ఇక్కడ నువ్వు బతకడం. అప్పుడు అతను అన్నాడంట, లేదు, ఈ కెనాల కోసం పని చేస్తున్న వారందరూ నేను రక్షించాలి. దేవునికి స్తోత్రం. ఒక అద్భుతమైన విషయం తెలుసా? ఏ కెనాల్ కట్టడానికి అయితే అతను మనుషులను పెట్టుకున్నాడో ఆ 100 మందికి ఆ కెనాల్ కట్టి ఆ డ్యామ్ ఓపెన్ చేసిన తర్వాత అదే నెలల్లో బాప్తీసం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక విషయం చెప్పనా, బాప్తీసం ఇచ్చినప్పుడు అతడు చొక్కా ఇప్పేసాడట. శరీరానికి ఇన్ఫెక్షన్ ఉంది కదా, చొక్కా ఇప్పినప్పుడు వెనకాల చూస్తే, బాప్తీసం ఇస్తున్నప్పుడు వెనకాల ఎన్ని ఎముకలు ఉన్నాయో అన్ని ఎముకలు బయటికి కనపడుతున్నాయట. మాంసంలోంచి ఎముకలు బయటకు వచ్చేసినాయి. అతనికి వచ్చిన ఇన్ఫెక్షన్ వల్ల శరీరం తినేసి అన్ని ఎముకలు రక్తంతో బయటికి కనబడుతున్నాయంట. చూసిన వాళ్ళందరూ ఏడుస్తూ బాప్తీసాలు తీసుకున్నారు. కొన్ని సంవత్సరాలకే అతడు మరణించాడు. ఆయన లైబ్రరీ ఎప్పటికీ గుంటూరు ప్రాంతంలో ఉంది. దాని పేరు లాస్ట్ లైబ్రరీ. ఎప్పుడైనా గుంటూరు వెళ్తే వెళ్ళండి. దేవునికి స్తోత్రం. 2018లో నేను అక్కడ వాక్యం చెప్పాను, పాస్టర్ గారు కూడా వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ ఆయన గురించి తెలుసుకుని వీడియో చేశాను, యూట్యూబ్లో పెట్టాను. ఇంగ్లాండ్లో ఉన్న అతని ముని మనవడు నా వీడియో కింద కమెంట్ పెట్టాడు, నేను అతను సొంత మనవడు, మా నాన్నగారు మా తాత గురించి అప్పటి వరకు యూట్యూబ్లో ఒక వీడియో కూడా లేదు ఆయన గురించి, నేనే ఫస్ట్ టైం ఆయన వీడియో పెట్టాను. దేవునికి స్తోత్రం. ఇలాగ తెలియకుండా కనుమరుగైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రాణాలు పోగొట్టుకుని సువార్త ప్రకటించారు. ఎందుకు ఎంత అంటే, ఇలాంటి మృగాలను మార్చాలంటే ఈ మగాడి వల్ల అవుతుంది, యేసు ప్రభు వల్ల. దేవునికి స్తోత్రం. ఇంకెవడి వల్ల అవ్వదు. ఆ మృగాలు మారితేనే, వాళ్ళ రక్షణ పొందుకుంటేనే నీ బిడ్డలు బాగుంటారు. డబ్బు సంపాదిస్తే కాదు, నీ బిడ్డలకు మంచి చదివిస్తే కాదు, సమాజంలో నీ వంతు మంచి యేసు ప్రభు ద్వారాగా ఒక వ్యక్తి హృదయంలోకి వెళ్ళి వాడు రక్షణ పొందితే అప్పుడు నీ బిడ్డలు సుభిక్షంగా ఉంటారు. ఒక అమ్మాయి కడపలో 10th క్లాస్ అమ్మాయా, ఏ క్లాస్ అమ్మాయిరా, హాస్టల్లోనే ఊరేసుకుని చచ్చిపోయిందంట. ఎక్కడ? ఎంతమంది తెలిసింది? హాస్టల్లోనే. వాళ్ళ అమ్మ నాన్న సంపాదించలేదా? సంపాదించి ఆ బిడ్డకు డబ్బులు పెట్టలేదా? డబ్బులు పెట్టి హాస్టల్లో వేయలేదా? ఎందుకు ఊరేసుకుంది? ఏం జరిగిందో మనకు తెలియదు. మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేకుండా ఏం చెప్పలేం. ఎంతమంది మృగాలు ఉన్నారు బయట. నీ బిడ్డకు చదివిస్తే కాదు, డబ్బు ఇస్తే కాదు, నీ సమాజాన్ని నువ్వు క్రీస్తు నామం పేరట రక్షించుకుంటే నీ తరాలు బాగుంటాయి. దేవునికి స్తోత్రం. రక్షణ అంత ప్రాముఖ్యం. దాని కొరకే
రక్షణ, ఒక ఆత్మను రక్షించడానికి అవసరమైతే నీ ప్రాణమైనా పెట్టే. దేవునికి స్తోత్రం. ప్రాణమే పెట్టాలన్న ఉద్యోగం ఎంత, డబ్బులు ఎంత, ఆరోగ్యం ఎంత, ఏదైనా కోల్పో, ఒక్క ఆత్మను మందిరంలోకి నడిపించి చూడు, నువ్వు పొందుకునే ఆనందం అంతా ఇంత కాదా? సాటిస్ఫాక్షన్ వేరు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఏమీ లేని ఈ ప్రాంతంలో ఎంతగా కష్టపడుతున్నానంటే, ఇంకా బయటికి ఎక్కడికైనా వెళ్ళి కోట్లు సంపాదించిన నాకు ఎక్కడ మిమ్మల్ని రక్షించడానికి, మిమ్మల్ని రక్షించినందుకు వచ్చిన సాటిస్ఫాక్షను ఏ కోట్లు నాకు ఇవ్వలేవు. దేవునికి స్తోత్రం. ఆ సమాధానమే వేరు, ఆ సంతోషమే వేరు. నువ్వు అది అనుభవిస్తే కోట్ల కోట్ల డబ్బుల కంటే ఆ ఆనందం ఎంత గొప్పదో అసలు ఊహించలేవు. రక్షించండి ఒక ఆత్మ, దానివల్ల వచ్చే సంతోషం మీరు మోయలేరు కూడా, అంత అద్భుతంగా ఉంటుంది. ఎప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. ఈరోజు ఒక 4-5 విషయాలు చెప్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు, ఒక విషయంతోనే ఆగిపోతున్నావు. దేవుని చిత్తం అనగా పరిశుద్ధంగా ఉండాలి, కృతజ్ఞత చెల్లించాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. 4వది ఆత్మలను రక్షించాలి. ఒకసారి నువ్వు పరీక్షించుకో. సంవత్సరం అయిపోతుంది, ఈ సంవత్సరంలో ఎంతమందికి సువార్త ప్రకటించావు? ఒక్క ఆత్మ కూడా రక్షించలేకపోయావే. దేవుని దగ్గర కన్నీరు విడిచి, ప్రభువా నా దేశానికి రక్షణ కావాలి, మురగాలుగా తిరుగుతున్న మనుషుల్లో మారు మనసు కావాలి, దాని కొరకు నేను నీ రాజ్య సువార్త ప్రకటించాలని ఒక తీర్మానం తీసుకుని ఎప్పటి నుంచైనా ఆ పనిలో ఉండు. ప్రభు అట్టి కృప మనకు అనుగ్రహించునుగాక. మోకరించుదాం ప్రభు సన్నిధిలో.